నిన్నగాక మొన్న అమరావతిలో ప్రత్యేకించి ఉండవల్లిలో ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిజ నిర్ధారణ కమిటీ వేసి అక్కడ ఉన్నటువంటి రైతులు విజ్ఞప్తి మేరకు ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి అందులో ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మినిస్టర్లని వాస్తవం ఏంటో తెలుసుకోమని చెప్పి ఒక కమిటీని పంపించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. జరిగింది. అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ కూడా చెప్పడం జరిగింది. కానీ మా నిజ నిర్ధారణ కమిటీ బృందం వెళ్తున్న తరుణంలో మరి అక్కడ జరిగినటువంటి దాడి కూడా మీ అందరికీ తెలుసు. దాడి ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, దేనికోసం చేశారు, ఇచ్చారు అనుకుందాం. మీరే రావాలి కదా, మీరే వచ్చి మీరే దగ్గరుండి తీసుకొని వెళ్ళి మీడియా వాళ్ళను మా జగన్మోహన్ రెడ్డి అన్న పంపినటువంటి కమిటీని మీరు తీసుకెళ్ళి ఇదిగో రండి, ఇది వాస్తవం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన బృందానికి తెలియజేయాల్సిన బాధ్యత మీది కదా, అది చేయలేదు కాదు కదా. మేము మా నాయకులు వెళ్తుంటే దారి కాసి కర్రలు రాళ్లతో విచక్షరహితంగా దాడి చేసినటువంటి విషయం ప్రజాస్వామ్యంలో ఇది మంచి సాంప్రదాయం కాదు. పరిపాలిస్తున్న పెద్దలు ఈ పరిపాలన మాది, మేము ఏది చెప్తే అది జరగాలి, మేము ఎస్ అంటే ఎస్, మేము నో అంటే నో, అమరావతిలో జాగీరు, ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటిది కాదు, దీనికి ఒక స్వయం ప్రతిపత్తి ఉంది, ఇది మా ఆస్తి అని మీరు చెప్పుకుంటే పర్వాలేదు, మేము రాము. కానీ ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగమే అమరావతి. ఎందుకు రాకూడదు? ఎందుకు రాకూడదు? మీ పర్మిషన్ ఏంటి? 40% ఓట్లు వచ్చి ఈరోజు ప్రతిపక్ష హోదా మీరు ఇచ్చారు ఎవరైనా పక్కన పెట్టాలని మీకు మిగితే వదిలేస్తాం. రావాల్సినటువంటి హక్కు, రైతుల విజ్ఞప్తి మేరకు స్పందించాల్సినటువంటి హక్కు మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాదనడానికి మీరెవరు అడుగుతున్న ఈ వేదిక మీద నుండి దాడులు చేస్తారా మీరు? కర్రలతో కొట్టిస్తారా మీరు? అక్షరహితంగా తలలు పడగొడతారా మీరు? ఎవరిచ్చారు మీకు అధికారం? ఇదేనా మీ రాజ్యాంగం? ఇదేనా మీ పద్ధతులు? అంటే మీరు ఏ సమాధానం చెప్తున్నారు? పరిపాలన ఇదేనా? అంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఇలా ఉంటుందని తెలియజేస్తున్నారా మీరు? ప్రజాస్వామ్య దేశంలో అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష పార్టీలకు ఉంటుంది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది.
రాజ్యం మీ పూజ్యం అనుకుంటున్నారా? మీరు తంతే తల్లించుకోవాలా? మీరు కొడితే కొట్టించుకోవాలా? ఏమన్నంటే కేసులు పెడతారు. మన పేపర్లో చూడండి, టీడీపీ గుండాలు మా మీద దాడి చేసి, మా నాయకుల మీద దాడి చేసి, మా వైసీపీ నాయకుల మీద దాడి చేస్తే ఈరోజు ఈ పెద్ద మనుషులు రాస్తున్నారు. తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుండాలతో వెళ్తున్నారని. గుండాలతో ఎక్కడి గుండాలండి? గుండాలతో వెళ్తున్నారు. ఏమైనా మా వెళ్ళిన నాయకులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మా నాయకులంతా గుండాలా? మీరు గూండాగిరి చేస్తున్నారు. మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అయ్యా, మీకు ఒకే విషయం మీకు ఈ వేదిక నుండి తెలియజేస్తున్నారు. ఇదే పద్ధతి మీరు కొనసాగిస్తే, ఇదే సాంప్రదాయం మీరు కొనసాగిస్తే, ఇదే మా విధానం అని మీరు తెలియజేస్తే ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది తిరుగుబాటు చేయాల్సినటువంటి సమయం దగ్గర పడిందని గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతమంది మీద కేసులు పెడతారు? మీరు ఏం లా అండ్ ఆర్డర్ ఉంది మీ దగ్గర? మీకు కూతవేడు దూరంలో విజయవాడ నడపప్పున కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక యువకుల్ని చంపేసి పోతే ఉవ్వెత్తున ప్రజా సంఘాలు, వామపక్షాలు, మా జగనన్న సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే మీరు స్పందించారు. అది మీ లా అండ్ ఆర్డర్. ఇది మీరు చేసేది. ఒక ప్రక్కనేమో రైతుల మీద దాడులు చేయించేసి మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు. ఒక ప్రక్కనేమో జేఏసీని రెచ్చగొట్టేస్తారు. వాళ్ళంటారు మా దగ్గర మంచి మెడిసిన్ ఉందని. అదే మనం చూసాము. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన మెడిసినే కదా మీ దగ్గర ఉంది. చంపేస్తారా మీరు? నమ్మేస్తారా మీరు? మరి ఏం చేయాలి? అడగకూడదా మేము? ఇదెక్కడ ప్రజాస్వామ్యం బాబు గారు? అయ్యో చెప్పండి. మీరు 96 నుండి 99 వరకు, 99 2004 వరకు, 14 నుండి 19 వరకు, ఇప్పుడు 26 నుండి 24 నుండి మీరు పరిపాలిస్తున్నారు కదయ్యా. చెప్పండి. మీరు మాట్లాడకూడదా? మా జగనన్న ఎక్కడ బయటకు వచ్చినా సెక్యూరిటీ ఇవ్వలేదు. మీరు తారపల్లి వచ్చేస్తాడు. మీరు ఆపగలరా? మీరు ఈ కిరాయి గుండాలు పెట్టుకొని స్పష్టంగా ఫోటోల్లో ఒకరేమో చంద్రబాబు గారు తాలూకు, ఒకరేమో ఇంకో బాబు తాలూకు, ఒకరేమో ఇంకో బాబు తాలూకు. నిజాన్ని చూసి కూడా, అది నిజమని తెలిసి కూడా మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారంటే ప్రజాస్వామ్య రక్షకుల, ప్రజాస్వామ్య భక్షకుల? లేదు మీరు చెప్పిందే వేదమా? రజాకారుల మూమెంట్ గుర్తు చేస్తున్నారు మీరు. ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నారు మీరు. బీహార్, ఉత్తరప్రదేశ్ తలపిస్తున్నారు మీరు. ప్రజా సమస్యలు పక్కన పెట్టడం. తారపల్లిలో మా జగన్మోహన్ రెడ్డి గారు, మా అన్న జగనన్న మీటింగ్ పెట్టిన మరుక్షణం టాపిక్ డైవర్ట్ చేశారు. ఏదో ఒక అలజడి సృష్టించడం. రండి చర్చిద్దాం. 2019, 24 వరకు మీరు చేసింది ఏంటో, లేకపోతే 24 నుండి 26 వరకు మీరు చేస్తుంది ఏంటో రండి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చరిత్రలు కాదండి, చరిష్మా ఉండాలి. చంపడం కాదండి, క్వాలిటీ ఉండాలి.
కొట్టడం కాదండి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. వాస్తవాలు మాట్లాడకూడదా? వాగ్దానాలు అమలు చేయమని పలికితే ఎదురుదాడి చేస్తారు. 2024 మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మేనిఫెస్టోలో, మీ కుటుంబ ప్రభుత్వంలో మీకు మీరు పెట్టుకున్న ఒక్క పథకం చూపించండి. మా జగనన్న పెట్టినటువంటి పథకాలను పేరు మార్చి పెట్టారు. చెప్పండి మీరు. అయినా మేమేం మాట్లాడదు, అది మీ హక్కు, పెట్టుకోండి. ఇచ్చిన వాగ్దానాలు సూపర్ 6 అన్నారు, సూపర్ 1 లేదు, సూపర్ 2 లేదు. ఆ కొట్టిన రంగు గీత దాటలేదు. మేము అడగకూడదు. గతంలో మీరు ఏం చేశారు? మీ ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి మెడికల్ కాలేజీలు కానీ, స్కూళ్ళల్లో విప్లవాత్మకమైన మార్పులు కానీ, సచివాలయ వ్యవస్థ కానీ 3 సార్లు ముఖ్యమంత్రి చేసి రేపు 2028 వస్తే 50 వసంతాలు పూర్తి చేసుకున్న బాబు గారు, అయ్యా చెప్పండి, భూముల దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి మీ చర్యలు మీరు కూరుకుంటే ప్రజాస్వామ్య పద్ధతులు మా జగనన్న దిశానిర్దేశం సమరశీల పోరాటం సాగిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తూ అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలి, నిజ నిర్ధారణ కమిటీ వేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయించాలి డిమాండ్ చేస్తూ మరి ఇలాంటి చర్యలు గౌరవమైనటువంటి కుటుంబ పెద్దలకు, అధికార పెద్దలకు మంచిది కాదని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ. ఎవరైనా అడగండి.